చూడండి చెట్లకైతే ఈ పద్ధతిలోనైతే వేయండి కిచెన్ వేస్ట్ ఇవన్నీ ఇంకా వీడియోలో ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. చాలా బలం ఉంటుంది. చిన్న చెట్లకైనా కాత పూత కూడా అన్నీ ఉంటాయి. చూస్తున్నారుగా ఫ్రెండ్స్. ఇంకా ఇవైతే నేను ఈ పద్ధతి అయితే ఎప్పటికీ పాటిస్తాను. ఇంకా మీకు వీడియో నచ్చినట్టయితే వీడియోకైతే లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ పద్ధతి పాటించండి ఓకేనా. వీడియోకి అయితే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. లైక్ అయితే మర్చిపోవద్దు. చూస్తున్నారా కిచెన్ వేస్ట్ మట్టి ఇంకా చిన్న చెట్లు అయితే చూడండి మనకు పూత కాత అయితే ఈ పద్ధతిలో చేస్తే మనకైతే చాలా వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా కిచెన్ వేస్ట్ మట్టి. ఇంకా ఈ కిచెన్ వేస్ట్ వచ్చేసి అయితే రోజుది కంపోస్ట్గా మనమైతే చేసుకున్నాం కదండి, ప్రీవియస్ వీడియోలో చూసారు కదా. కానీ ఇంకా ఇప్పుడు వచ్చేసి అయితే ఇంకా ఇలానైతే మనం ఎప్పటికప్పుడు కంపోస్ట్ అయినాక కూడా వేరే వాటి ప్రీవియస్ వీడియోలో చూడండి, అది చేశాను కంపోస్ట్ ఎలా చేయాలనేది. కానీ ఇప్పుడు వచ్చేదైతే మళ్ళీ డైలీ మనకు వచ్చేది ఇలా. ఇప్పుడు ఈ చిన్న డబ్బాలు ఉన్నాయి కదండి, చెట్లు వచ్చేసి ఇట్లా ఎగ్ షెల్స్ వేసుకొని మనము ఇలా వచ్చేదైతే వేస్ట్ చేయకుండా పడేయకుండా ఇంకా మనమైతే ఇలా ఎప్పటికప్పుడు వచ్చింది కూడా ఇలా చెట్టుకైతే వేయాలండి. ఇలా చూస్తున్నారు కదా కిచెన్లో వచ్చేది మనకు ఫ్రూట్ పీల్స్ కానివ్వండి, ఇంకా నిమ్మకాయలు జ్యూస్ చేసుకున్నాక ఉంటాయి కదా చూడండి. ఇంకా ఇందులోనైతే దానిమ్మ ఇవి కూరగాయలు కిచెన్ వేస్ట్ జ్యూసులు ఇంకా ఇవన్నీ ఉన్నాయి కదా, మనం ఇలానైతే చెట్లకైతే వేసుకోవాలి. వేసుకుంటే మనకు కంపోస్ట్ మాదిరిగా కూడా ఈ చెట్లకు వచ్చేసి అయితే అవుతుందండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఈ విధానంగా చేస్తే చెట్లకు వచ్చేసి చాలా బలం అండి. ఇంకా ఇలానే కంపోస్ట్ అవుతుంది, చెట్లకు వచ్చేసి చాలా బలంగా ఉంటుంది. ఏది చెట్లకు ఏ విధానంగానైనా ఇలా మనం బలం అనేది అందియచ్చు అండి, ఇలా వేసుకుంటా పోతే. చూస్తున్నారు కదా ఇలా మనమైతే చేయొచ్చు. ఇలా ఎగ్ షెల్స్ ఉన్నాయి కదా, వీటిని ఇట్లా అని చేసినా కూడా మనం ఇట్లా వేస్తే వీటికి అందేది బలం అనేది ఇలాగా అందుతూనే ఉంటుందండి. ఈ రూపకంగా కూడా మనము కంపోస్ట్ కాకుండా లేకున్నా కూడా మనం ఇలా ఇచ్చినా కూడా మనకు చెట్లకు కంపోస్ట్ విధానంగా ఇలా కూడా అవుతుందండి. చూస్తున్నారు కదా. ఇంకా చెట్లు వచ్చేసి అయితే ఈ విధానంగా మంచిగా గ్రో అవుతూ ఉంటాయి. ఈ విధానంగా చెట్లకు బలం అనేది అందుతూనే ఉంటుందండి. ఏదో రూపకంగా మనము ఇలా ఇస్తూనే ఉండాలి. చూస్తున్నారు కదా చిన్న డబ్బా కదా, ఇలా మనము చెట్టుకు బలాన్ని ఇలా కూడా అందిస్తే వీటికి కూడా మస్తు బలం అనేది వస్తుంది. ఇంకా చెట్టు గ్రోత్ అనేది కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా. ఇంకా ఇలా అయితే ప్రతి ఒక్క చెట్టుకు వేసుకోవాలి. పండ్ల చెట్లకు కానీ పూల చెట్లకు కానీ వేస్తే చెట్లకు వచ్చేసి చాలా బలం ఉంటుంది. ఇలా అన్నిటికీ వేసుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారా, నేనైతే ఇలానే చేస్తాను. కంపోస్ట్ చేసి ఉంచుతాను. ఇంకా కంపోస్ట్ కూడా మనం ఇంకా చెట్లకు కూడా వేసుకోవచ్చు ఇలానే. ఇంకా ఈ పద్ధతి కూడా ఇది మంచిగా ఉంటుందండి. ఈ పద్ధతి కూడా వీటికి కూడా అందేటి బలం అందుతూనే ఉంటుంది కదా. ఇలా కనుక చేస్తే ఇంకా మంచిదేనండి. కింద కంపోస్ట్ తయారవుతుంది, చెట్టుకు వచ్చేసి బలం వస్తుంది. చూస్తున్నారు కదా. ఇంకా ఇలానైతే చేసుకోవాలి మనము. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలానైతే వేసుకోవాలి. ఇది వచ్చేసి బచ్చలకు మొలక అండి. ఇందులోనైతే గింజ పడి ఇట్లా వచ్చింది. ఇంకెందుకు తీసేయాలని ఉండని అని అయితే ఇలా ఉంచాను. ఇది బచ్చలాకు. చూస్తున్నారు కదా. ఇంకా ఈ విధానంగా అయితే చెట్లకు అన్నిటికీ వేస్తున్నానండి. మనకు కిచెన్ వేస్ట్ కూరగాయలు ఫ్రూట్లో పీల్స్ ఉంటాయి కదండి, పండ్ల పొట్టు అవి ఇవి బయట వేయకుండా చెట్లకైతే వేస్తే, బయట వేసేదేదో మన ఇంట్లో ఉన్న చెట్లకు మన ఇంట్లో వాటితోనే వేస్ట్ వాటితోనే చెట్లకైతే ఎంతో బలంగా అయితే వస్తుందండి. చూస్తున్నారా. ప్రతి ఒక్క చెట్టుకు వచ్చేసి అయితే నేనైతే ఇలానైతే వేసాను. చూడండి ఫ్రెండ్స్, చాలా బలం ఉంటుంది చెట్లకు వచ్చేసి అయితే. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఇలానైతే కిచెన్ వేస్ట్ అనేది మనము వేసుకుంటే చెట్టుకు వచ్చేసి మొదలుకు చూడండి మనకు ఏర్లకు వచ్చేసి బలం అందుతేనే మనకు ఇలా చెట్టుకు బలం అనేది వస్తుంది. చిన్న చెట్టుకైనా ఈ చిన్న డబ్బాలోనే మనమైతే ఇలా అయితే వేసుకోవాలి. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, మీకైతే తెలుసు తెలియదు కానీ నేనైతే చేస్తున్నాను. నేను చేసే పద్ధతి, నా పద్ధతి అయితే మీకైతే చూపిస్తున్నానండి. ఇంత చిన్న డబ్బాలోనే మనకు పూత కాత రావాలి, చెట్టు హెల్తీగా ఉండాలి, బలంగా ఉండాలి అంటే
ఇంకా మనమైతే ఈ పద్ధతి అయితే పాటించుకోవాలండి. చూస్తున్నట్టుగా ఉల్లిగడ్డ పొట్టు, దానిమ్మ అంటే ఇక కిచెన్ వేస్ట్ పండ్లు ఇవన్నీ కూడా పడేసేటి బయట వేయకుండా ఇంట్లోనే మనం చెట్లను అనేది ఇలా గ్రో చేసుకోవచ్చండి. చెట్లకు వచ్చేసి అయితే చాలా బలంగా ఉంటుంది. మీకు తెలియకుండానైతే మీరు ఈ పద్ధతి అయితే పాటించండి. ఇంకా నేనైతే ఈ పద్ధతి చేస్తానండి. నాకు అట్లానే చిన్న చెట్లకే ఇలా పూత అయితే వస్తుంది. చూస్తున్నారు కదా, ప్రతి ఒక్కటి ఏదో ఒక విధానంగా మనము కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కావచ్చు, ఇలా కిచెన్ వేస్ట్ కూడా స్వయంగా మనం ఇలా కంపోస్ట్ కాకుండా ఇలా వేసినా కూడా చెట్టు మొదలుకు వచ్చేసి బలం ఉంటుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, కింద కంపోస్ట్ అవుతుంది, మనకు చెట్టు అయితే వచ్చేసి అయితే చాలా బలంగా దృఢంగా ఉంటుందండి. చిన్న డబ్బాలోనైనా కూడా మనం ఇలా అందిస్తే చెట్లకు వచ్చేసి చాలా బలంగానైతే ఉంటాయండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మరి ఈ పద్ధతి అయితే మీరు కూడా పాటించండి. మీరు కూడా తెలియని వాళ్ళకైతే నేనైతే చెప్తున్నాను. ప్రతి ఒక్కరు ఇలా ఇంట్లోనైతే కిచెన్ వేస్ట్ ఉంటూనే ఉంటుంది కదా, చెట్లకు వచ్చేసి ఇలా వేయండి. వేసి ఇంకా ఈ మట్టి ఉంది కదా అండి, మట్టి కూడా వీటిపైన వేస్తున్నా కూడా చాలా బలం అనేది ఉంటుందండి. చూస్తున్నారు కదా, ఇలా కిచెన్ వేస్ట్ అయితే నేను పడేయకుండా ఇలా కవర్లో ఉంచి అయితే నేనైతే ఇలా చెట్లకైతే వేస్తూ ఉంటానండి. అందుకే నా చెట్లు వచ్చేసి చిన్న డబ్బాలోనైనా కూడా ఇలా పూత కాత అనేది నాకైతే వస్తూనే ఉంటుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, మీరు కూడా ఇదైతే పాటించండి. ఓకేనా ఫ్రెండ్స్, మరి ఇంకా వీటి మీద ఇట్లా చేసి ఇంకా వీటిలలో మనకు ఎలుకలు రాకుండా అవి ఇవి రాకుండా పురుగులు ఏమి ఉండకుండా చీమలు గిన పట్టకుండానైతే దోమలు చీమలు ఉండకుండా మనమైతే ఇలా చేసుకోవాలి. మట్టి అయితే ఇలా వేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా మట్టి వేసుకున్నా కూడా మనకు చెట్టుకు వచ్చేసి అయితే చాలా బలం ఉంటుంది. ఇంకా ఏది రాదు, మనకు ఎలుకల భయం అంటారు కొంతమంది. ఎలుకలు కూడా వీటికి తీస్తూ ఉంటాయి కదా ఎలుకలు, ఇంకా అది కూడా ఉండదండి మనకు. ఇలానైతే ట్రై చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇంకా ఈ పద్ధతి అయితే ఇలా పాటిస్తే మనకు ఎలుకలు పందికొక్కులు భయం ఏమి ఉండదు. చూస్తున్నారా, ఇంకా ఇలా ఫీల్ చేయండి. ఇలా వేసుకున్నవన్నీ మనం ఇలా కిచెన్ వేస్ట్ అంతా ఇలా మట్టితో ఫిల్ చేసుకోండి. మీకు చెట్లు ఉన్నాయా, చెట్లు ఉన్న వాళ్ళకైతే మంచిగా యూజ్ అవుతుందండి. ఇంకా చెట్లు వచ్చేసి అయితే ప్రతి ఒక్కరు పెంచుతూనే ఉన్నారు. ఇంకా వాళ్ళ కోసం అని కూడా తెలియని వారి కోసం కూడా ఈ వీడియో అండి. తెలిసిన వారు ఉంటారు, తెలియని వారు ఉంటారు కదా అండి. ఇంకా తెలియని వారి కోసం అండి ఈ వీడియో కూడా. తెలిసిన వారు చూడవచ్చు, తెలియని వారికి కూడా ఈ టిప్స్ అనేది చాలా పనిచేస్తుందండి. చూడండి, ఇంకా ఇలా క్లోజ్ చేసుకోవాలి. చేసి ఇంకా మనమైతే ఇలా వాటర్ అయితే వేసుకోవాలండి. చూస్తున్నారా, ఇంతే అండి. వీడియో నచ్చితే వీడియోకి అయితే లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇంకా వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. ఇంకేదైనా మీకు సందేహం ఉంటే నాకు అడగవచ్చు మీరైతే. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.